ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి పుస్తకంలో నుండి మనం గత వీడియోలలో మొదటి పాఠ్యాంశం అయినటువంటి విద్యా దృక్పథాలు అనేటువంటి అంశంలో విద్య యొక్క అర్థము, భావన, అదేవిధంగా విద్య యొక్క విస్తృత అర్థము, విద్య గురించి పాశ్చాత్య శాస్త్రవేత్తల అభిప్రాయాలు, అదేవిధంగా విద్య గురించి భారతీయ విద్యా శాస్త్రవేత్తల తత్వవేత్తల అభిప్రాయాల గురించి నేర్చుకున్నామండి. అంతేకాకుండా ఇస్లాం విద్యా విధానము, బౌద్ధ కాల విద్యా విధానము, ప్రాచీన కాల విద్యా విధానం గురించి పక్కన మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మాల గురించి కూడా పూర్తిగా మనం ఆ యొక్క వీడియోలో నేర్చుకున్నామండి. ఈ యొక్క వీడియోలో రెండవ పాఠ్యాంశం అటువంటి విద్యా ధ్యేయాలు, ప్రకార్యాలు, ఎయిమ్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అటువంటి ఈ పాఠ్యాంశంలో మనం తత్వశాస్త్రం గురించి, తత్వశాస్త్రం అంటే ఏమిటి, దాని యొక్క అర్థం, ఈ యొక్క తత్వశాస్త్రం అనేది ఏ భాష నుండి వచ్చింది, అదేవిధంగా తత్వశాస్త్రం మరి ఏమి తెలియజేస్తుంది, మరి తత్వశాస్త్రం వంటి భాగాలు ఏంటి, తత్వశాస్త్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాలు, తత్వశాస్త్రం యొక్క తాత్విక మూల ఆధారాలు, తత్వశాస్త్రానికి అదేవిధంగా విద్యకు ఉన్నటువంటి సంబంధము మరి గురించి ఈ యొక్క వీడియోలో మరి తత్వ విద్యను ప్రభావితం చేసినటువంటి కొన్ని అంశాల గురించి ఈ యొక్క వీడియోలో మనం వివరంగా నేర్చుకుందామండి. మొదటిసారి ఈ యొక్క వీడియో చూసితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కంటిన్యూస్గా ఈ యొక్క వీడియో చేస్తుంటాను కాబట్టి మన ఛానల్ను తప్పనిసరి మీరు ఫాలో కండి. ఇక ఆలస్యం చేయకుండా పాఠ్యాంశంలోకి వెళ్దాం. తత్వశాస్త్రం శబ్దశాస్త్రమును అనుసరించి ఫిలాసఫీ అనే పదం ఫిలోస్ అదేవిధంగా సోఫియా అనే రెండు గ్రీక్ పదాల నుండి ఉత్పన్నమైనది. ఈ యొక్క ఫిలాసఫీ అనేది శబ్దశాస్త్రం అనుసరించి ఫిలాసఫీ అదేవిధంగా సోఫియా అనేటువంటి రెండు గ్రీకు పదాల నుండి ఉత్పన్నమైనది. ఇక్కడ ఫిలోస్ అంటే ఏమిటంటే ప్రేమ అని అర్థము. ఫిలోస్ అంటే ప్రేమ అని అర్థం. అదేవిధంగా సోఫియా అంటే జ్ఞానము అని అర్థం. ఇక్కడ తత్వశాస్త్ర ఫిలాసఫీ అనేది ఏ పదము నుండి ఉత్పన్నమైనదంటే గ్రీక్ పదం అని మనం గుర్తుపట్టవలసి ఉంటుంది. ఇక ఫిలోస్ అంటే సోఫియా అని, ప్రేమ అని, సోఫియా అంటే జ్ఞానం అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ఫిలాసఫీ అంటే సంపూర్ణ అర్థంలో ఏమంటామంటే జ్ఞాన పిపాస, లవ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుందండి. ఈ యొక్క ఫిలాసఫీ సంపూర్ణ అర్థంలో మరి జ్ఞాన పిపాస లేదా లవ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి అర్థాన్ని అయితే ఇస్తుంది. ఇది తత్వశాస్త్రం యొక్క పదము, ఆ పదాల యొక్క అర్థాలు మనం చూసామండి. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క తత్వశాస్త్రాన్ని లేదా ఈ యొక్క ఫిలాసఫీని మనం ఏమంటాం సార్ అంటే దర్శన శాస్త్రం అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోవాలండి. మనకి డిఎస్సిలో ప్రశ్నలు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటేమో ప్రీవియస్ బిట్స్ రావడం జరుగుతుంది, రెండవది కొత్తగా బిట్స్ రావడం జరుగుతుంది. ఆ కొత్తగా వచ్చిన ఆ బిట్స్లో డబల్ పేర్లు కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం వీటిని ఈ విధంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. అది కంటెంట్ కానీ లేదా మెథడాలజీ కానీ లేదా అది ఏదైనా సరే మనం ఈ విధంగా డబుల్ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క తత్వశాస్త్రాన్ని లేదా ఈ యొక్క ఫిలాసఫీని దర్శన శాస్త్రం అని కూడా అంటారండి. ఈ యొక్క తత్వశాస్త్రాన్ని ఏమిటంటే దర్శన శాస్త్రము అని కూడా అంటాం. ఈ క్రింది వానిలో దర్శన శాస్త్రం అని దేనిని అంటారని కూడా మనం అడిగేటువంటి ఛాన్స్ అవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క తత్వశాస్త్రాన్ని దర్శన శాస్త్రం అని అంటారని కూడా మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. మరి ఈ యొక్క ఫిలాసఫీ ఏం చేస్తుంది సార్ అంటే ఫిలాసఫీ అనేది సృష్టి రహస్యాన్ని, రెండవది జీవిత పరమావధిని అన్వేషిస్తుందండి. ఈ యొక్క ఫిలాసఫీ ఏం చేస్తుందంటే సృష్టి రహస్యాన్ని, సృష్టి ఏ విధంగా ఏర్పడింది, సృష్టి యొక్క కారణం ఏంటి, సృష్టి యొక్క మరి ఆది అంతం ఏంటి, వాటి గురించి ఈ యొక్క ఫిలాసఫీ అన్వేషిస్తుంది. అంతమాత్రం కాకుండా జీవిత పరమావధి మనిషి ఎలా పుట్టాడు, ఎందుకు చనిపోతాడు, ఎందుకు పుట్టాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, మనిషి యొక్క
మరి లక్షణాలు ఏంటి అని అదే అన్నటువంటి ఈ యొక్క విషయాలన్నిటి కూడా అన్వేషిస్తుంది ఈ యొక్క ఫిలాసఫీ. రైట్, చూడండి ఇక్కడ ఫిలాసఫీని మనం దర్శన శాస్త్రం అని కూడా అంటాము. మీ యొక్క ఫిలాసఫీ అనేది ప్రధానంగా రెండు, ఒకటేమో సృష్టి రహస్యాన్ని, రెండు జీవిత పరమావధిని అన్వేషిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, తత్వశాస్త్ర పరమ లక్ష్యం. తత్వశాస్త్ర పరమ లక్ష్యం సత్యదర్శనం. భారతీయ తత్వశాస్త్రంలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. భారతీయ తత్వశాస్త్రంలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయండి. ఒకటేమో ఆస్తికవాదము, రెండవది నాస్తికవాదం అండి. ఒకటేమో ఆస్తికవాదం, రెండు నాస్తికవాదం. అంటే భారతీయ తత్వశాస్త్రంలో, ఈ భారతీయ ఫిలాసఫీలో రెండు ఫిలాసఫీ ఏం చేస్తుందంటే సృష్టి రహస్యాన్ని, అదేవిధంగా జీవిత పరమావధిని అన్వేషిస్తుంది. ఈ తత్వశాస్త్రాన్ని మనము దర్శన శాస్త్రం అంటాము. ఈ తత్వశాస్త్రంలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఒకటి ఏమో ఆస్తికవాదము, రెండవది నాస్తికవాదం. ఏంటి సార్ ఆస్తికవాదం అంటే దేవుడు లేడని అంగీకరిస్తుంది. అంటే సార్ అండి, ఆస్తికవాదం అంటే దేవుని యొక్క ఉనికిని అంగీకరిస్తుంది. అంటే సృష్టిలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు ఈ సృష్టిని అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండటమే మరి ఆస్తికవాదము అంటాము. ఆస్తికవాదం. ఇక నాస్తికవాదం అంటే దేవుని యొక్క ఉనికిని గుర్తిస్తుంది. అంటే దేవుడు అనేవాడు లేడు, ఇక స్వర్గము నరకము ఇవన్నీ కూడా లేవు, ఏమి లేవు అనేటువంటి నమ్మేటువంటి సిద్ధాంతాన్ని మనము నాస్తికవాదం. అంటే ఈ యొక్క తత్వశాస్త్రంలో ఈ యొక్క రెండు విభాగాలు అంటే ఒకటేమో ఆస్తికవాదము, దేవుడు ఉన్నాడని, దేవుని యొక్క ఉనికిని దేవుడు చూస్తున్నాడని, ఆ మంచి చెల్లకు ప్రతిఫలం ఇస్తాడని, అదేవిధంగా స్వర్గము నరకము అనేటువంటి ఉన్నాయని నమ్ముతుంది ఈ యొక్క ఆస్తికవాదము. నాస్తికవాదం అనేది దేవుడు అనేవాడు లేడని, మరి ఈ యొక్క స్వర్గము నరకము అనేవి లేవని కూడా ఈ యొక్క సిద్ధాంతము నమ్ముతుంది. ఈ విధంగా తత్వశాస్త్రంలో రెండు విభాగాలు అయితే ఉన్నాయి. ఇక ఆస్తికవాదములో అంటే దేవుడు ఉన్నాడని, దేవుని యొక్క ఉనికిని నమ్మేటువంటి ఈ యొక్క సిద్ధాంతంలో మరలా 6 విభాగాలు ఉన్నాయండి. ఎన్ని విభాగాలు ఉన్నాయి? మరలా 6 విభాగాలు అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. రైట్, వీటిని అంటే ఆస్తికవాదములో దేవుని నమ్మేటువంటి సిద్ధాంతము, దేవుడు ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతము ఏదైతే ఉందో ఆ సిద్ధాంతంలో, ఈ ఆస్తికవాద సిద్ధాంతంలో 6 విభాగాలు ఉన్నాయి. మరి ఇవి వేద ప్రమాణికాలు, అంటే వేదాలకు ప్రామాణికంగా ఉంటాయండి. వేదాలకు ప్రామాణికంగా ఉంటాయి. వీటిని మనం అంటే షడ్ దర్శనాలు ఆస్తికవాదం ఉన్నటువంటి ఈ యొక్క 6 విభాగాలు వేద ప్రామాణికాలు. అదేవిధంగా మరి వీటిని షడ్ దర్శనాలు అని కూడా అంటాము. రైట్, ఏంటి సార్ ఆ షడ్ దర్శనాలు లేదా ఆస్తికవాదం వంటి 6 విభాగాలంటే ఒకటి మీమాంస. రైట్, ఈ యొక్క ఆస్తికవాదంలో ఉన్నటువంటి 6 విభాగాలు ఏంటి సార్ అంటే మీమాంస, ఇది కర్మకాండను ప్రతిపాదించేవి. 2 వేదాంత అంటే జ్ఞానకాండను ప్రతిపాదించేవి. అదేవిధంగా సంఖ్య, యోగ, న్యాయ, వైశ్లేషికాలు. ఎందుకని మంచిదండి, ఇది గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఆస్తికవాదములో ఉన్నటువంటి 6 విభాగాలు, ఆస్తికవాదం నుండి 6 విభాగాలు ఏంటంటే మీమాంస, ధర్మకాండ ప్రసాదించేవి, గుర్తుపెట్టుకోవాలి. రెండవది వేదాంత అంటే జ్ఞానకాండను ప్రతిపాదించేవి అండి, జ్ఞానకాండను ప్రతిపాదించేవి. మూడవది సంఖ్య, 4 యోగ, 4 న్యాయ, వైశ్లేషికాలు. ఈ 6 కూడా మరి ఆస్తికవాదం ఉన్నటువంటి 6 విభాగాలుగా మనము చెప్పవచ్చండి. 6 విభాగాలుగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క నాస్తికవాదములో మరి ఏ వాదనలు ముఖ్యమైనవి సార్ అంటే ఇక్కడ కూడా మనల్ని బిట్ అడిగే అవకాశం ఉంటుందండి. నాస్తికవాదం అంటే దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి సిద్ధాంతం అండి. ఈ యొక్క నాస్తికవాదంలో చార్వాక, జైన, బౌద్ధ, తాత్విక వాదనలు ముఖ్యమైనవండి.
నాస్తికవాదంలో ముఖ్యమైనవి అని అడిగితే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలండి? వాటి చర్వాక, జైన, బౌద్ధ, తాత్విక వాదనలు అనేవి నాస్తిక వాదనలో ముఖ్యమైనవి. అంటే చర్వాక, జైన, బౌద్ధ, తాత్విక వాదనలు అనేవి దేవుడు ఉన్నాడు, మరి సృష్టికి కారణం దేవుడే, ఈ సృష్టిని చేసింది దేవుడే, స్వర్గము, నరకము సారీ అండి స్వర్గము, నరకము ఉన్నాయని నమ్మమండి. ఏంటివి? చర్వాక, జైన, బౌద్ధ, తాత్విక వాదనలు అనేవి. ఇవి నాస్తిక వాదమైనటువంటి ముఖ్యమైనటువంటి వాదనలుగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే తత్వశాస్త్రం, అదేవిధంగా ప్రధాన విభాగాలు. అంటే తత్వశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధాన విభాగాలు చూద్దామండి. తత్వశాస్త్రం నుండి ప్రధాన విభాగాలు చూస్తుంటే ఈ యొక్క తత్వశాస్త్రంలో ప్రధానంగా 9 ప్రధాన శాఖలు అనేవి ఉన్నాయండి. తత్వశాస్త్రంలో ప్రధాన విభాగంలో 9 శాఖలు అనేవి ఉన్నాయి. ఏంటి సార్ అంటే, ఒకటి ఆది భౌతిక శాస్త్రం. ఆది భౌతిక శాస్త్రం, దీన్ని మనము మెటాఫిజిక్స్ అంటామండి. 2 జ్ఞాన మీమాంస. 3 నీతి శాస్త్రము. 4 ఆధ్యాత్మిక తత్వశాస్త్రం. 5 తర్కశాస్త్రం, దీని మన లాజిక్ అంటాము. 6 సౌందర్య శాస్త్రము. 7 విలువల శాస్త్రము. 8 రాజనీతి శాస్త్రము. 9 మనస్తత్వ శాస్త్రం. ఈ విధంగా తత్వశాస్త్రంలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే ప్రధానంగా 9 విభాగాలు ఉన్నాయండి. ఎన్ని విభాగాలు ఉన్నాయి? తత్వశాస్త్రం నుండి విభాగాలు 9 విభాగాలండి. 9 విభాగాలు. అదేంటంటే ఆది భౌతిక శాస్త్రము, అదేవిధంగా జ్ఞాన మీమాంస, నీతి శాస్త్రము, ఆధ్యాత్మిక తత్వశాస్త్రము, తర్కశాస్త్రము, సౌందర్య శాస్త్రము, విలువల శాస్త్రము, రాజనీతి శాస్త్రము, మనస్తత్వ శాస్త్రము. ఈ క్రింది వానిల్లో తత్వశాస్త్రంలో ప్రధాన శాఖలు అని మనకి బిట్స్ అడిగితే ఈ 9 కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఇక నెక్స్ట్ చూద్దామండి. విద్య తాత్విక మూలాధారాలు. అంటే రైట్, ఈ యొక్క విద్యకు అదేవిధంగా తాత్విక మూలాధారాలు ఏంటో మనము చూద్దామండి. మానవుడు అనాదిగా తన మేధా సంపత్తితో, తన యొక్క జ్ఞానంతో స్వీయాధికృతిని చాటుతూనే ఉన్నాడు. మానవుడు అనాదిగా తన మేధా సంపత్తితో స్వీయాధికృతను చాటుతూనే ఉన్నాడండి. అనాదిగా తన చుట్టూ ఉన్న పద్ధతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తన అనుకూలమైన వ్యవస్థను నిర్మించుకుంటూ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ పయనంలో ఒకవైపు నుంచి మానవ సమాజంలోను, మరోవైపు ఆధ్యాత్మిక విషయాలైన జీవాత్మ పరమాత్మ సంబంధాలను తర్కరించుకుంటూ వస్తున్నాడు. ఈ యొక్క మానవుడు మరి ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటూ, మరి ఒకవైపు ఏమో మానవ సమాజంలో మరి మానవుని యొక్క పరిస్థితి గురించి అర్థం చేసుకుంటూ తనకు వచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ, మరోవైపు ఆధ్యాత్మిక విషయాలటువంటి జీవాత్మ పరమాత్మ సంబంధించి అంటే భగవంతుని గురించి సంబంధాల గురించి తర్కించుకుంటూ ఉన్నాడు. ఈ మానవుని అన్వేషణను తత్వశాస్త్రము, ఈ విధంగా మానవుడు చేసేటువంటి ఈ యొక్క అన్వేషణని మనము తత్వశాస్త్రము అనవచ్చండి. మరి తత్వశాస్త్రం అంటే ఏంటి సార్ అంటే, తత్వశాస్త్రం అంటే క్రమశిక్షణతో, అప్రమత్తతతో, నిశిత పరిశీలనతో మానవుడు తన సందేహాలకు, సమస్యలకు పరిష్కారాలను అధ్యయనము చేయడమేనని చెప్పడం అనేది సులభంగా ఉంటుంది. ఏంటి సార్ ఈ యొక్క తత్వశాస్త్రం అంటే? మానవుని యొక్క అన్వేషణ మనము తత్వశాస్త్రం చెప్పవచ్చు. తత్వశాస్త్రం అంటే క్రమశిక్షణతో, అప్రమత్తతతో, నిశిత పరిశీలనతో మానవుడు మరి తన సందేహాలకు, అదేవిధంగా తనకు వచ్చే సమస్యలకు పరిష్కారాలు అధ్యయనం చేస్తాడండి. ఈ విధంగా అధ్యయనం చేయడమే మనము
తత్వశాస్త్రముగా మనము చెప్పవచ్చండి. ఇక నెక్స్ట్ పోతే సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లేటో అండి. ఎవరండి? సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లేటో అండి. ఎవరండి? ఈ యొక్క ప్లేటో క్రింది ప్రశ్నలకు జవాబు పొందడమే తత్వశాస్త్ర లక్ష్యం అని చెప్పాడండి. సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త ఈ యొక్క ప్లేటో చేశాడంటే మరి కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ఆ ప్రశ్నలకు జవాబు పొందడమే తత్వశాస్త్రం యొక్క లక్ష్యంగా చెప్పాడు. ఆ ప్రశ్నను మనం చూద్దామండి. ఈ యొక్క ప్లేటో ఏమంటాడంటే మన చుట్టూ కనిపించే భౌతిక ప్రపంచం ఏమిటి? మన చుట్టూ కనిపించే భౌతిక ప్రపంచం ఏమిటి? దీని యొక్క సృష్టికర్త ఎవరు? దీనికి సారథ్యం ఈ సృష్టికి సారథ్యం వహించే వారెవరు? మానవుడు ఎక్కడి నుండి జన్మించాడు? ఈ జీవనం వల్ల కలిగే ప్రయోజనం అంటే మనిషి జీవించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? మృత్యువు తర్వాత మరణం తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా మళ్ళీ జన్మ అంటూ ఉంటుందా? జగత్తు విద్య బ్రహ్మ పదార్థం ఒకటే సత్యం అనే వాదంతో సత్యం ఎంత? జగత్తు మిథ్య అదేవిధంగా బ్రహ్మ పదార్థం ఒకటే సత్యం అనే వాదంలో సత్యం ఎంత? అసలు వాస్తవికత అనేది ఏది? శాశ్వతం అని దేన్ని అనాలి? మంచి చెడుల అంతరం ఏమిటి? విజ్ఞానం అంటే ఏమిటి? సుఖదుఖాలు అంటే అర్థం ఏమిటి? అనేటువంటి ఈ ప్రశ్నలకు మరి సమాధానాలను రాబట్టడమే విద్యాతత్వశాస్త్రం యొక్క లక్ష్యమని ఈ యొక్క గ్రీక్ తత్వవేత్త వంటి ఈ యొక్క ప్లేటో అభిప్రాయపడ్డట్టుగా చూస్తామండి. రైట్. ఇలా వెళుతూ పోతే ప్రశ్నలకు అంతున్నట్లు తోచలేదు. ఈ విధంగా అనేక ప్రశ్నలు అంటే ఈ యొక్క మన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచం ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? దీనికి సారథ్యం వహించే వారు ఎవరు? మనిషి ఎక్కడి నుండి వస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? అంటే ఇలాంటి ప్రశ్నలన్నీ మనము వేసుకుంటూ పోతే మరి ఈ ప్రశ్నకు అంతున్నట్లు తోచదు. ఈ ప్రశ్నకు ప్లేటో కాలం నుంచి ఈ ప్రశ్నకు అంటే మనిషి ఎక్కడి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ యొక్క సృష్టికర్త ఎవరు? ఇలాంటి ప్రశ్నలు అన్నింటినీ ప్రశ్నలు అన్నీ కూడా ప్లేటో కాలం నుంచి నేటి వరకు కూడా వేదాంతులు యోచించి సరైన జవాబులు కనుగొన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్ని విషయాలలో వేదాంతులు ఏకీభవించినా అనేక విషయాల్లో వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్వేషణకు అంతం కానరాదండి. సరైన జవాబులు అందుబాటులో కానరావు. ఈ విధంగా తత్వశాస్త్రం గురించి మరి ఈ యొక్క ప్లేటో చెప్పడం జరిగింది. తత్వశాస్త్రం యొక్క లక్ష్యం ఏంటంటే మానవుడు అనాదిగా తన మేధస్సుతో మరి మేధా సంపత్తు స్వయాధికృతను చాటుతున్నాడు. అయితే దీనిలో భాగంగానే గ్రీక్ తత్వవేత్త మరి మన చుట్టూ కనిపించే భౌతిక ప్రపంచం ఏమిటి? దీని సృష్టికర్త ఎవరు? దీనికి సారథ్యం వహించే వారెవరు? మనిషి ఎక్కడి నుండి వస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ యొక్క మనిషి యొక్క జీవనం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? మృత్యు తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మరి ఈ యొక్క మనిషికి మళ్ళీ జన్మ ఉంటుందా? జన్మ ఉంటే ఎలా ఉంటుందని ఈ విషయాల గురించి అన్నిటి గురించి ఈ యొక్క మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడండి. వీటికి మరి జవాబులు పొందడమే ఈ యొక్క తత్వశాస్త్రం యొక్క లక్ష్యమని అభిప్రాయం వెల్లడించిండగా ఈ యొక్క గ్రీక్ తత్వవేత్త ప్లేటో మనం చూస్తూ ఉంటామండి. రైట్. ఇది విద్య తాత్విక మూలాధారాలు. ఇక నెక్స్ట్ పోతే తత్వశాస్త్రానికి విద్యకు ఉన్నటువంటి సంబంధం చూద్దామండి. తత్వశాస్త్రానికి అదేవిధంగా విద్యకు ఉన్నటువంటి సంబంధాన్ని చూద్దాం. వాస్తవికతను తెలుపునది, విజ్ఞానం అందించున్నది, విలువలను తెలుపునది సత్యం అని అన్నారు. సత్యం అంటే ఏమిటి అంటే వాస్తవికతను తెలుపునది, ఉన్నట్లుగా తెలియజేసేదాన్ని, అదేవిధంగా విజ్ఞానం అందించేదాన్ని, కొత్త విషయాలను మనం తెలిపేదాన్ని, అదేవిధంగా విలువలను తెలిపేదాన్ని, మంచి చెడు గురించి తెలిపేదే తత్వం అని అన్నారు.
ఇక్కడ తత్వం అంటే వాస్తవికతను తెలపాలి, ఉన్నది తెలపాలి. అదేవిధంగా విజ్ఞానాన్ని, తెలియని విషయాన్ని మనం తెలియజేయాలి. విలువలను, మంచి చెడులను తెలియజేసేదే తత్వం అని అన్నారండి. విద్య ఒక లక్ష్యంతో కూడిన ప్రక్రియ. విద్య అనేది ఒక లక్ష్యంతో కూడిన ప్రక్రియ. తత్వం లేకున్నా విద్యా లక్ష్యం లేని పని అవుతుందండి. గమ్యం లేని ప్రయాణంగా రూపొందుతుంది. తత్వశాస్త్రం పునాది లేని విద్య వృధా అని, తత్వశాస్త్రం పునాది లేని విద్య వృధా అని, విద్యచే ప్రభావితం కాని తత్వం నిష్ప్రయోజనమని విజ్ఞులు అంటారు. అలాగే తత్వం విద్య అనేది ఒక నాణానికి ఇరుపక్కల కూడా అంటారు. ఈ యొక్క తత్వం అదేవిధంగా విద్య అనేది నాణానికి ఏ విధంగా ఇరువైపులా మరి నెంబర్ బొమ్మ ఉంటాయో అలాగనే ఈ యొక్క తత్వాన్ని కూడా, ఈ యొక్క ఫిలాసఫీ కూడా తత్వం అదేవిధంగా విద్య అనేది ఒక నాణానికి ఇరువైపులా ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. తాత్విక సూత్రాలన్నీ విశ్వవిద్యాలయాల్లో పరీక్షింపబడతాయి. తత్వం లక్ష్యం లేక గమ్యం అయితే విద్య దాన్ని సాధించు సాధనం లేక పందాగా మనము చెప్పవచ్చండి. ఈ విధంగా రైట్ స్పెన్సర్ ఉద్దేశంలో నిజమైన విద్యా తత్వవేత్తలకే సాధించ వీలవుతుంది అన్నాడండి. ఇక స్పెన్సర్ ఏమంటే నిజమైన విద్య అనేది విద్యావేత్తలకే సాధించ వీలవుతుంది. ఇక తత్వశాస్త్రం అనేది జ్ఞాన పిపాసను గురించి అధ్యయనం చేస్తే విద్య జ్ఞానాన్ని తరతరాలకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ తత్వశాస్త్రం అనేది జ్ఞాన పిపాసను గురించి అధ్యయనం చేస్తుంది. ఇక్కడ విద్య అనేది జ్ఞానాన్ని తరతరాలకు అందించే ప్రయత్నం చేస్తుందండి. తత్వశాస్త్రము మానవ జీవిత పద నిర్దేశకమైతే విద్య ఆ పద నిర్మాణాన్ని చేపడుతుంది. అంటే ఈ విధంగా తత్వశాస్త్రానికి విద్యకు సంబంధం అయితే ఉందండి. ఇక్కడ తత్వశాస్త్రం ఏమని చేస్తుందంటే మానవ జీవితం యొక్క పద నిర్దేశకం అయితే తత్వశాస్త్రము విద్య అనేది ఆ పద నిర్మాణాన్ని చేపడుతుంది. ఈ భావనను పరిశీలిస్తే విద్య అనువర్తిత తత్వశాస్త్రము విద్యను ఏమంటే అనువర్తిత తత్వశాస్త్రం అని కూడా అంటారు. అనువర్తిత తత్వశాస్త్రం అని దేనిని అంటారు అంటే విద్యనండి. ఈ యొక్క విద్యను అనువర్తిత తత్వశాస్త్రము అని కూడా అంటారు. అంటే అప్లైడ్ ఫిలాసఫీ కూడా పిలుస్తారండి. కాల్పనికాలుగా ఉండే తత్వశాస్త్ర విధానాలు విద్య ద్వారా ఆచరణాత్మకాలుగా రూపుదిద్దుకుంటాయి. కాల్పనికాలు అంటే ఏంది? ఊహతో ఉంటుంది. అంటే ఇక తత్వశాస్త్ర విధానాలు ఊహించి చెప్పినట్టయితే మరి విద్య ఏం చేస్తుందంటే ఆ యొక్క విషయాలను ఆచరణాత్మకాలుగా మరి రూపుదిద్దుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి విద్యను తత్వశాస్త్ర చైతన్య రూపం అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ విద్యనేమో అనువర్తిత తత్వశాస్త్రం అంటారు. ఇక్కడ విద్యను ఇంకేమంటే తత్వశాస్త్రం యొక్క చైతన్య రూపము, విద్యను తత్వశాస్త్రం యొక్క చైతన్య రూపం అని కూడా అంటారండి. విద్యను తత్వశాస్త్రం యొక్క చైతన్య రూపం అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వెళ్తే రస్సల్ అభిప్రాయంలో విద్య అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక సెన్సార్ ఏమన్నాడు, అదేవిధంగా రస్సల్ ఏమన్నాడు కూడా మనం తెలుసుకోవాలండి. ఇక్కడ సెన్సార్ ఏమన్నాడు అన్నాడంటే
నిజమైన విద్య తత్వవేత్తలకే సాధించ వీలవుతుందని సెన్సార్ అన్నాడు. అక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రస్సల్ ఏమన్నాడంటే, రస్సల్ అభిప్రాయంలో విద్య అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే, అంటే విద్య యొక్క అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే తత్వము, ఫిలాసఫీ అన్నాడండి ఈ యొక్క రస్సల్. ఈ విధంగా సెన్సార్ ఏమన్నాడు, రస్సల్ ఏమన్నాడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క విద్యా తత్వశాస్త్రము రెండు పరస్పరం విడదీయలేని సంబంధాలు ఉన్న అంశాలుగా భావించవచ్చు. ఈ యొక్క విద్య అదేవిధంగా తత్వశాస్త్రం రెండు పరస్పరం అదేవిధంగా విడదీయలేని సంబంధాలుగా భావించవచ్చు. ఇక రస్సల్, ఇక్కడ స్పెన్సర్ అయితే నిజమైన విద్య అనేది తత్వశాస్త్రాలకే సాధించ వీలని చెప్పాడు. ఇక్కడ రస్సల్ ఏమన్నాడంటే, విద్య అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే తత్వం అన్నాడు. అందువల్లనే ఈ యొక్క విద్య అదేవిధంగా తత్వశాస్త్రం అనేది రెండు విడదీయలేని సంబంధాలు ఉన్న అంశాలుగా మనము భావించవచ్చు. ఇది తత్వశాస్త్రానికి విద్యకు ఉన్నటువంటి సంబంధం అండి. ఇక నెక్స్ట్ విద్యా తాత్విక శాస్త్ర లక్షణాలు. విద్య అదేవిధంగా తాత్విక శాస్త్రం యొక్క లక్షణాలు చూద్దామండి. విద్య అదేవిధంగా తాత్విక శాస్త్రం యొక్క లక్షణాలు. ఒకటి, తత్వశాస్త్రం అనేది ఒక జీవిత విధానం, ఒక లైఫ్ స్టైల్ అండి, జీవిత విధానము. రైట్. విద్య తాత్విక శాస్త్ర లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిలాసఫీ. రైట్. చూడగల తత్వశాస్త్రం అనేది ఒక జీవిత విధానం, ఒక లైఫ్ స్టైల్ అండి, ఒక లైఫ్ స్టైలే ఈ యొక్క తత్వశాస్త్రం మనం చెప్పవచ్చు. తత్వశాస్త్రము అన్ని కళలకు, విజ్ఞాన శాస్త్రాలకు మాతృమూర్తి. వెరీ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. తత్వశాస్త్రం అనేది ఒక జీవిత విధానం. ఇక తత్వశాస్త్రం అనేది అన్ని కళలకు అదేవిధంగా విజ్ఞాన శాస్త్రాలకు మాతృమూర్తి అండి, మాతృమూర్తి. ఇక ఈ తత్వశాస్త్రము గతిశీల జీవన శక్తి. తత్వశాస్త్రం ఇది గతిశీల జీవన శక్తి. ఇక తత్వశాస్త్రం అనేది అతి పురాతనమైన అసలైన అభ్యసన విషయం. తత్వశాస్త్రం అనేది అతి పురాతనమైన అసలైన అభ్యసన విషయం. ఇక తత్వశాస్త్రం అనేది అతి సత్యం, వాస్తవికతను అన్వేషిస్తుంది. తత్వశాస్త్రం అనేది అతి సత్యం, నిజమైన సత్యం అదేవిధంగా వాస్తవికతను అన్వేషిస్తుంది. ఇక నెక్స్ట్ తత్వశాస్త్రం పరిశోధనా పద్ధతిని అనుసరిస్తుంది. తత్వశాస్త్రం అనేది పరిశోధనా పద్ధతిని, తత్వశాస్త్రం అనేది పరిశోధనా పద్ధతిని అనుసరిస్తుంది. మరి అదేవిధంగా ఈ తత్వశాస్త్రం అనేది తార్కికమైనది, అన్ని విద్యలకు సంబంధించినది. ఇక చూడండి తత్వశాస్త్రం యొక్క లక్షణం చూడండి, మళ్ళీ బిట్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. తత్వశాస్త్రం యొక్క లక్షణం ఈ క్రింది వానిలో ఏది అని అడుగుతాడండి. అప్పుడు మనం ఏమంటే తత్వశాస్త్రం అనేది ఒక జీవిత విధానం, తత్వశాస్త్రం అనేది అన్ని కళలకు, విజ్ఞాన శాస్త్రాలకు మాతృమూర్తి, తత్వశాస్త్రం గతిశీలక జీవనశక్తి, తత్వశాస్త్రం అనేది అతి పురాతనమైన అసలైన అభ్యసన విధానం, తత్వశాస్త్రం అనేది అతి సత్యం, వాస్తవికతను అన్వేషిస్తుంది, తత్వశాస్త్రము పరిశోధన పద్ధతిని అనుసరిస్తుంది, తత్వశాస్త్రము తార్కికమైనది, అదేవిధంగా అన్ని విద్యలకు సంబంధించినది తత్వశాస్త్రం యొక్క లక్షణాలు అండి. ఈ లక్షణాలు కూడా మనం ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాలి. తత్వశాస్త్రం లేదా ఫిలాసఫీ యొక్క లక్షణాలు. ఇక నెక్స్ట్ తత్వ విద్యను ప్రభావితం చేసే అంశాలు. తత్వ విద్యను ప్రభావితం చేసేటువంటి అంశాలు చూద్దామండి. రైట్. తత్వశాస్త్రం విద్యను ప్రభావితం చేసే అంశాల్లో మొదటిది ఏంటంటే అభ్యాసకుడిని, అంటే అభ్యసించేవాడిని లేదా విద్యార్థిని అండి. అభ్యాసకుడిని అతని జీవిత విధానాన్ని, అతని చర్యలను, మానసిక భావనలను, అతని సమస్యల అవగాహనలో తత్వం అనేది సహకారిగా ఉంటుంది. తత్వం అనేది తత్వ విద్యను ప్రభావితం చేసే అంశాల్లో మొదటి అంశం ఏంటంటే అభ్యాసకుడు లేదా విద్యార్థిని, అభ్యసించేవాడిని తన యొక్క జీవిత విధానాన్ని,
అతని యొక్క చర్యలను అంటే మంచి చెడులను, మానసిక భావనలను, అతని సమస్యలను అవగాహనలో ఈ యొక్క తత్వం అనేది సహాయకారిగా ఉంటుంది. నెక్స్ట్, బోధించడానికి అతని నమ్మకాలు, వాద ప్రతివాదనలు, బోధనా భావన ప్రక్రియలు తీసుకోవడంలో తత్వం అనేది సహకారిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ తత్వం అనేది జీవితంలో ఎదురయ్యే సమస్యల దృష్ట్యా విద్యా విషయం, బోధనా విధానం ఎట్లుండాలి అన్నవి నిర్ణయించడంలో ఈ తత్వం అనేది సహాయకారిగా ఉంటుందండి. జీవితంలో ఎదురయ్యే సమస్యల దృష్ట్యా విద్యా విధానం అనేది అంటే విద్యా విధానం బోధన విద్యా విషయం అనేది అంటే విద్యా విషయాన్ని ఏ విధంగా బోధించాలి, ఎట్లా ఉండాలి అనేటువంటి దాన్ని నిర్ణయించడంలో ఈ తత్వం అనేది ఈ యొక్క తత్వం అనేది సహాయకారిగా ఉంటుంది. ఇక తాత్విక దృక్పథం లేకున్నా వ్యక్తిలో తత్వము అన్నది శూన్యమైన జీవితం ఒక ఎడారిలా మారుతుందండి. ఈ విధంగా అంటే తాత్విక దృక్పథం లేనటువంటి వ్యక్తిలో ఎలా ఉంటుందంటే ఈ యొక్క తత్వం అనేది శూన్యమైన జీవితంలా, అదేవిధంగా ఒక ఎడారిలా మారుతుంది. ఇక నచ్చపోతే ఈ యొక్క తత్వం అనేది వ్యక్తిలో విచక్షణ, నమ్మకాలు, రీజన్ అండ్ ఫెయిత్ను కలిగిస్తుంది. ఇక ఏ వ్యక్తి అయితే తత్వం ఉంటుందో ఈ తత్వం ఉండే వ్యక్తిలో విచక్షణ అంటే మంచి చెడు, ఏది మంచి ఏది చెడు అంటే వాటి గ్రహించగలండి. దాన్ని మనం అంటే విచక్షణ అంటాము. మరి ఈ తత్వం ఉన్న వ్యక్తిలో విచక్షణ, అదేవిధంగా నమ్మకాలు అనేవి కలిగిస్తుందండి. ఇక నచ్చపోతే తత్వం ఏం చేస్తుందంటే జీవిత విధానాన్ని నిర్ణయిస్తుంది. ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి అనే విధానాన్ని నిర్ణయిస్తుంది ఈ యొక్క తత్వం అనేది. అంతమాత్రమే కాకుండా విద్య దానికి వ్యక్తిని తయారు చేస్తుంది. తత్వవేత్తలందరూ కూడా విద్యావేత్తలే. అంటే ఎవరిలో అయితే తత్వం ఉంటుందో వారందరూ కూడా విద్యావేత్తలుగా ఉండడం అయితే జరుగుతుంది. అంటే అందువల్ల తత్వవేత్తలందరూ కూడా విద్యావేత్తలే. ఇక నెక్స్ట్ పోతే సోక్రటీస్ ఎవరండి? సోక్రటీస్ అదేవిధంగా ప్లేటో, అరిస్టాటిల్, కొమ్యూనియన్, లాకే, రూసో, ప్రోబెల్, డ్యూయి, తర్వాత అగెస్లే భారతదేశంలో స్వామి దయానంద, స్వామి వివేకానంద, రవీంద్రులు, మహాత్మా గాంధీ, డాక్టర్ రాధాకృష్ణ వంటి వారందరూ కూడా విద్యావేత్తలే. ఎందుకంటే వీరందరూ తత్వవేత్తలు కాబట్టి ఈ తత్వవేత్తలందరూ కూడా విద్యావేత్తలు. ఎవరెవరు అంటే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, ప్రోబెల్, రూసో, డ్యూయి. మరి భారతదేశం ఉన్నటువంటి ఈ యొక్క స్వామి దయానంద, స్వామి వివేకానంద, రవీంద్రులు, మహాత్మా గాంధీ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా విద్యావేత్తలే. ఇది ఉన్నటువంటి సకలేసినటువంటి కొన్ని అంశాలు. ఏ అంశం నేర్చుకున్నామండి ఈ యొక్క వీడియోలో అంటే తత్వశాస్త్రం అంటే ఏమిటి, వాటి యొక్క అర్థం, మరి తత్వశాస్త్రం ఉన్నటువంటి మరి 2 ప్రధాన విభాగాలు, అదేవిధంగా ఆస్తికవాదం, నాస్తికవాదం. మరి ఆస్తికవాదం ఉన్నటువంటి 6 విభాగాలు, మరి తత్వశాస్త్రం యొక్క ప్రధాన విభాగాలు, విద్యా తాత్విక మూలాధార తత్వశాస్త్రానికి, అదేవిధంగా విద్యకు సంబంధం ఏమిటి, తత్వశాస్త్రం యొక్క లక్షణాలు, తత్వశాస్త్రం అనేది విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తున్న విషయాలు ఈ యొక్క వీడియోలో మనం చూడడం జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.